ద్విత్వాక్షర పదాలు. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే దానిని ద్విత్వాక్షరం అంటారు. ద్విత్వాక్షరం ఉన్న పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం అంటారు. ఇప్పుడు మనం మా ఒత్తు గురించి తెలుసుకుందాం. అమ్మ, కమ్మ, చెమ్మ, బొమ్మ, నిమ్మ, కొమ్మ. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం అంటారు. మనం ఇప్పుడు కావత్తు గురించి తెలుసుకుందాం. అక్క, నక్క, పక్క, బక్క, లక్క, బక్క. పొడుపు కథలు. ఇప్పుడు మనం కొన్ని పొడుపు కథల గురించి తెలుసుకుందాం. వెన్నెలనిచ్చే మామ, కారాన్నిచ్చే కాయ ఏది? కొక్కురోకో అనేది ఏది? అందరూ వేడుకగా చేసుకునేది ఏమిటి? వారానికి రోజులు ఎన్ని? ఇప్పుడు మనం పొడవుల గురించి తెలుసుకుందాం. పొడవును కొలవడానికి ఉపయోగించే సాధనం స్కేల్. చిన్న చిన్న దూరాలని సెంటీమీటర్లలోను అంగుళాల్లోనూ కొలుస్తాం. 12 అంగుళాలు 1 అడుగు, 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్, 100 సెంటీమీటర్లు 1 మీటరు. ఈ నంబర్స్ ఏంటో తెలుసా? అంగుళాలు. ఇక్కడ ఈ బోర్డు మీద ఎన్ని అంగుళాలు కనిపిస్తున్నాయి మొత్తం? ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా, 15 అంగుళాలు. ఈ పెన్సిల్ పొడవు ఎంత ఉంది చెప్పండి? 10 అంగుళాల కన్నా ఇప్పుడు ఎంత ఉంది? ఇంత క్రితం కంటే పొడవు ఉందా తక్కువ ఉందా? ఇప్పుడు ఎన్ని అంగుళాలు ఉంది? ఇప్పుడు వెరీ గుడ్. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.